హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మహి, నాకు చెప్తే నేనే తీసుకొచ్చేవాని కదా, మెల్లగా అడిగాడు. ఏం చెప్పను? మళ్ళీ మహి కళ్ళు వర్షిస్తున్నాయి. అత్తయ్యకి చెప్పాను, కానీ ఆవిడ కోపం వచ్చింది. కానీ నా ఫీలింగ్స్ నావి కదా, ఈరోజు నేను ఎలా మర్చిపోగలను? వెక్కి వెక్కి ఏడుస్తున్న మహి తల మీద చెయ్యేసి ఓదార్పుగా తట్టాడు ఉదయ్. మహి, అమ్మ మాటలు అస్సలు పట్టించుకోకు. నాకు తెలుసు ఈరోజు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. అందుకే అమ్మ చెప్పగానే వచ్చేశాను. తనని ఓదారుస్తూ చెప్తున్న ఉదయ్ను చూస్తుంటే తన బాధ పంచుకోవడానికో తోడు దొరికినట్లయింది. థ్యాంక్ యూ, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. మహి, అర్జున్ పూర్తిగా సంజయ్ పోలికే. ఇంకో 20 ఏళ్ళు పోతే వాడచ్చం ఇలాగే ఉంటాడు. ఉదయ్ సంజయ్ ఫోటోను మొదటిసారి చూస్తూ చెప్పాడు. మహి పెదవులు విచ్చుకున్నాయి. సంజయ్ ఫోటోను ఆప్యాయంగా తడిమింది. మీకు తెలుసా, సంజయ్కి పిల్లలంటే ఎంత ఇష్టమో. నేను కన్సీవయ్యాన్ని తెలియగానే ఎగిరి గంతులేశాడు. అలాంటివాడు కనీసం అర్జున్ని కళ్ళతో కూడా చూసుకోకుండానే. మహి కళ్ళు మళ్ళీ జలపాతాలయ్యాయి. నేనంటే పిచ్చి ప్రేమ. నన్ను వదిలి వెళ్తున్నానని నాకన్నా తనే ఎక్కువ బాధపడ్డాడు. వెళ్ళే రోజైతే నిజంగానే ఏడ్చేశాడు కూడా. నేనంటే అంత ఇష్టమైతే నన్ను వదిలి ఎందుకెళ్ళాడు? ఎలా వెళ్ళగలిగాడు? తను వెళ్ళిపోతే నేను ఎలా బతకగలను అనుకున్నాడు. మోకాలలో తలదూర్చి మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మహి, ఇక చాలు, అలా ఏడిస్తే ఫీవర్ వస్తుంది. ఉదయ్ బుజ్జగిస్తున్నాడు. నాకేం రాదు ఉదయ్, నేను మొండిదాన్ని. లేకపోతే ఇన్ని చూసినా ఇలా ఎందుకున్నాను? వెక్కుతూ చెప్తున్న మహిని మెల్లగా ఊరడిస్తూ అలాగే తీసుకొచ్చి కారెక్కించాడు. మహి పూర్తిగా అలసిపోయి సోలిపోయినట్లు సీట్లో వెనక్కి వాలి పడుకుంది. మహి, లేస్తావా, దిగుదాం? ఉదయ్ పిలుపుతో కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూస్తోంది. అది ఒక ఫామ్ హౌస్. చుట్టూ దట్టంగా పెరిగిన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఊరికి చాలా దూరంగా వచ్చామని తెలిసింది. మహి, చాలా రోజుల నుంచి నిన్ను ఇక్కడికి తీసుకొద్దామనుకుంటున్నాను, కానీ వీలు కాలేదు. ఉదయ్ కారు దిగుతూ చెప్పాడు. ఎందుకు? మహికంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నా ఫ్రెండ్ సన్నీని నీకు చూపించాలి, అందుకు. ఇప్పుడా? అసహనంగా ఉంది. ఆమెకు చాలా చాలా డల్గా ఉంది. ఒంటరిగా పడుకోవాలని తప్పితే ఎవరినీ కలిసే మూడ్ అస్సలు లేదు. జస్ట్ 5 మినిట్స్, ఒక్కసారి చూసెళ్ళిపోదాం. ఉదయ్ రిక్వెస్టింగ్గా అడుగుతుంటే ఇంక తప్పకుండా కారు దిగింది. ఆ ఇంటిలోని వారి ఆప్యాయతానురాగాలకు తనలోని వేదనంతా మర్చిపోయింది. 5 నిమిషాల కన్నా అక్కడ ఉండలేననుకున్న మహి వాళ్ళ కంపెనీలో తన బాధను మర్చిపోయి 2 గంటలకు పైగానే గడిపింది. అందరికీ వస్తానని చెప్పి కారెక్కారిద్దరు. మహి చాలా ప్లెజెంట్గా ఉండడం చూసి, మహి, నీకు సన్నీ వాళ్ళ కంపెనీ నచ్చిందా అడిగాడు. చాలా, వాళ్ళ దగ్గర హాయిగా ప్రశాంతంగా అనిపించింది అంది మహి. అమ్మా, డాడీ నన్ను కారులో దింపితేనే స్కూల్కి వెళ్తాను. అంతా రెడీ అయ్యాక వైషు పేచీ మొదలుపెట్టింది. నేను అంతే. అర్జున్ కూడా వైషుకు వంతపాడాడు. వైషు, డాడీకి రాత్రంతా హాస్పిటల్లో చాలా పనుందంట. అసలు నిద్రపోలేదట. ఇందాకే పడుకున్నారు. సాయంత్రం కారులో బయటకు తీసుకెళ్ళమని చెప్పాను. సరేనా? ఏ నాన్న, అర్జున్ నీకు ఓకేనా? ఇద్దరిని సముదాయిస్తోంది మహి. అలా చెప్పాక అర్జున్ ఊరుకున్నాడు. కానీ వైషు డాడీ అంటూ పైకి పరిగెత్తింది. వైషు, ఆగమ్మా అంటూ మహి కంగారుగా వైషును పట్టుకోవాలని మెట్ల మీదకి పరిగెత్తింది. ఇంచుమించుగా వైషును పట్టుకోబోతూ చీరకుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడి కాలి మడమను మెలికిపడి మహి జారిపడింది. అమ్మా అంటూ కాలు నొప్పితో లేవలేక అక్కడే కూర్చుండిపోయింది. అది చూసి వైషు హడలిపోయి పెద్దగా ఏడుపు మొదలెట్టేసింది. ఏమైందంటూ కింద ఉన్న లలిత, విష్ణుమూర్తి గారు, బెడ్రూమ్లో నిద్రలో ఉన్న ఉదయ్ అందరూ ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చేశారు. అందరూ వైషుకి ఏదన్నా అయిందేమో అని అనుకుని గాబరా పడుతున్నారు. పాపను పట్టుకోబోయి అమ్మగారు పడిపోయారు, శాంతి చెప్పింది. అరే మహి, నువ్వు పడ్డావా? ఉదయ్ కంగారుగా వచ్చి ఆమె పాదాన్ని చేతులకు తీసుకుని చూస్తున్నాడు. శాంతి, నా కళ్ళజోడిలా పట్రా. విష్ణుమూర్తి గారు వచ్చి కాలు పరీక్షిస్తూ శాంతికి పని చెప్పారు. వైషు మాత్రం ఇంకా మహి మెడలో తలదూర్చి రాగాలు తీస్తూనే ఉంది. మీ అమ్మకేం కాలేదు కానీ ముందా ఏడుపాపవే తల్లి, హడలగొట్టి చంపేస్తున్నావు. లలిత విసుక్కుంది. వైషు అంత గట్టిగా ఏడవగానే ఏమైందో అని ఆవిడ గుండె అప్పుడే ఆగిపోయింది. ఇంకా ఆ దడ తగ్గలేదు. మహి, ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు, ఉదయ్ అడుగుతున్నాడు. మరేం పర్వాలేదమ్మా, ఈ బెనుకుడికి నా దగ్గర మంచి మందుంది. ఒక్క డోస్ వేసుకున్నామంటే నొప్పి కాస్త ఎగిరిపోతుంది. విష్ణుమూర్తి గారు భరోసా ఇచ్చేశారు.
చాలండి, ఈ మాత్రం వెనుకపడి అవేం అక్కర్లేదు కానీ చక్కగా నూనె రాయించి ఉప్పు కాపడం పెట్టిస్తాను. సాయంత్రానికల్లా దెబ్బకు నొప్పి కాస్త ఎగిరిపోతుంది. లలిత ఆయన కన్నా తనే పెద్ద డాక్టర్లా తేలిగ్గా చెప్పేసింది. అమ్మా, అవేం వద్దు, ఓ పక్క స్వెల్లింగ్ వచ్చింది, ఇంకా నొప్పి చేస్తుంది. ఉదయ్ ఆ పాదాన్ని ఇంకా వదలకుండా పట్టుకునే చెప్తున్నాడు. అమ్మగారు, ఇలాంటి బెనుకులకు మంచి మంత్రాలుంటాయమ్మా. ఒక్క మంత్రం నీకే పని జరిగిపోతుందంట, ఒక మంత్రానికే. ఈ మధ్యలో మాలతి కూడా ఓ ఉచిత సలహా ఇచ్చేసింది. ఇక ఇంకో పక్క అర్జున్ తన బూటుకాళ్ళతో వాళ్ళమ్మని పడేసిన ఆ మెట్టుని కాస్త చితకబాదుతూ దానికి పనిష్మెంట్ ఇస్తూ మహీని ఓదారుస్తున్నాడు. తన కోసం ఇందరు ఇన్ని రకాలుగా కంగారు పడుతూ తన చుట్టూ చేరి తాపత్రయపడుతుంటే మహీ మనసు నిండిపోయి అసలు నొప్పే తెలియటం లేదు. ఉదయ్ ఆమెను మెల్లగా తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. ఉదయ్ ఆ ఏసీ వెయ్యి, అమ్మాయి కాస్త చల్లగా ఉంటుంది. విష్ణుమూర్తి గారు తనకు కూతురెంతో కోడలు అంతేని నిరూపించుకుంటున్నారు. ఒరేయ్, అసలు నీకు నీ సంగతే గాని ఆ పిల్లని ఎలా చూసుకోవాలి, ఏమన్నా పడుతోందా? దానికి నీరసంగా ఉందని నేను చెప్తే నా మాట విన్నావా? పేరుకు పెద్ద డాక్టర్లు, పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. లలితకు కూడా మహీ మీద ప్రేమ పొంగిపోయి ఉదయ్కే అచ్చింతలేసింది. అమ్మగారు, కాస్త కాఫీ పట్టుకొస్తాను, వేడిగా తాగండి. మాలతి కిందకి పరిగెత్తింది. ఇక పిల్లలిద్దరూ శాంతి ఎంత పిలుస్తున్నా మహీని గట్టిగా పట్టుకు కూర్చున్నారు. అర్జున్, వైషు పదండి, మిమ్మల్ని స్కూల్లో దింపొస్తాను. ఉదయ్ పరిస్థితి గమనించి ముందు మహీని కాస్త రిలాక్స్ చేయాలనుకున్నాడు. కానీ పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళమని మొండికేశారు. అదేం కుదరదు, అమ్మకి దెబ్బ తగిలితే మీరెందుకు స్కూల్ మానడం? అయితే మీ గిఫ్ట్లు వద్దా? ఉదయ్ ఇక వాళ్ళకి అవి ఇవి కొంటానని ప్రామిసులు చేసి ఇద్దరినీ లాక్కెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. అప్పటికి హడావిడి కాస్త సర్దుమణిగి మహీ రిలాక్స్డ్గా పడుకుని ఉంది. అమ్మయ్య, ఈ టైగర్స్ రెండు స్కూల్కి వెళ్తే ఇల్లింత ప్రశాంతంగా ఉంటని ఇప్పుడే తెలిసింది. నవ్వుతూ మహీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఉదయ్. ఇప్పుడు చెప్పు, నొప్పి ఎలా ఉంది అంటూ తను తెచ్చిన మెడిసిన్స్ ప్యాకెట్ బయటకు తీసి ఏదో ట్యాబ్లెట్స్ వేసుకోమని మహీకిచ్చాడు. మహీ తటపటాయిస్తూ తీసుకుని వేసుకోనా వద్దా అన్నట్టు సంశయంగా చూస్తుంది. అది చూసి ఆల్రెడీ నాన్న నీకు మందేశారా అనుమానంగా అడిగాడు. వేశారన్నట్లు తలూపింది. నో ప్రాబ్లం, అవి నువ్వు చేసే గులాబ్ జామ్స్ లాంటివే, తీయగా తినేయచ్చు సరదాగా చెప్పి నవ్వాడు. అతను ఫన్నీగా అన్న మాటకెందుకో మహీకి నవ్వొచ్చి ఒక్కసారి పక్కున నవ్వింది. ఉదయ్ మైమరిచి అలా చూస్తుండిపోయాడు. ఆఫ్టర్నూన్ అర్జున్ని వైషుని స్కూల్ నుంచి తీసుకొస్తూ గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ బొమ్మలు కొనిచ్చి షాప్ అంతా చూస్తున్నాడు. మహీకి ఏదన్నా కొనాలి, తన మనసులో ఉన్న ప్రేమను ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ చాలా ఐటమ్స్ చూశాడు, కానీ ఏవీ నచ్చటం లేదు. ఇంతలో గాలికి మెల్లమెల్లగా కదులుతూ చిన్నగా గంటలు మోగుతూ సవడి చేస్తున్న అందమైన విండ్ చైమ్స్ కనిపించి మహీకి అదే మంచి గిఫ్ట్ అనిపించి కొనేశాడు. అమ్మా, పిల్లలిద్దరూ ఉదయ్ కొన్న గిఫ్ట్లు పట్టుకుని ఎగురుకుంటూ మహీని చూపించడానికి పరిగెత్తుకొచ్చారు మహీ దగ్గరికి. అప్పుడే గిఫ్ట్స్ కొనేశారా? మహీ వాళ్ళ వెనకాలే వచ్చి ఉదయ్ని చూసి నవ్వింది. ప్రామిస్ చేశాక తప్పుతుందా అంటూ అర్జున్ వైషులు అన్నీ చూపించి ఆటల్లో పడేదాకా కాముగా కూర్చున్నాడు. తర్వాత మహీ, దిస్ ఈజ్ ఫర్ యూ, నెమ్మదిగా తన గిఫ్ట్ మహీకిచ్చాడు. నాకెందుకు ఆశ్చర్యంగా అడిగింది. ఇది నాకు నచ్చింది, నీకు నచ్చుతుందనిపించి తీసుకొచ్చాను మెల్లగా చెప్పి ఆ విండ్ చైమ్స్ను బయటకు తీశాడు. చాలా బాగుంది, మహీ ఇంప్రెసివ్గా చూసి చెప్పింది. అయితే మన ఇద్దరి టేస్టులు ఒక్కటే, థ్యాంక్ యూ అల్లరిగా చెప్పి వాటిని విండో దగ్గర హుక్ చేస్తున్న ఉదయ్ మహీ కళ్ళకి కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ రోజంతా ఉదయ్ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిస్తూ మహీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశాడు. గుడ్ మార్నింగ్ మహీ. ఉదయ్ నిద్రలేవగానే ఎదురుగా ఉదయ్ నవ్వుతూ విష్ చేస్తుంటే తడబడి మెల్లగా లేచి కూర్చుంది. నొప్పి ఎలా ఉంది? సన్నజాజి లాంటి ఆమె సౌకుమారి అని చూస్తూ ఉదయ్ చొరవగా మహీ పాదం పట్టుకుని చూస్తున్నాడు. ఆ క్షణం మహీకెందుకో గొంతు పెగలలేదు, గుండె దడదడా కొట్టుకుంటోంది. అంతా ఈ మృదు వల్లే, లేకపోతే తనకేమవుతుంది? మనసులో మృదుని తిట్టుకుంది. లేత తమలపాకులా మిలమిలా మెరుస్తున్న ఆమె పాదాన్ని చూస్తూ ఉదయ్ ఆశాంతం మహీని పరిశీలనగా చూశాడు. చాలా సింపుల్గా ఉంది. మెడలో సన్నటి చైన్, చెవులకు స్టడ్స్, చేతికి ఒక బ్యాంగిల్, అంతే. మహీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమా? ఉదయ్ తననలా పట్టి చూస్తుంటే మహీకి డౌట్ వచ్చింది. నథింగ్, మెల్లగా లేచి తిరగచ్చు, ట్యాబ్లెట్స్ మాత్రం కంటిన్యూ చెయ్యి అంటూ మళ్ళీ మహీనోసారి చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు.
అర్జున్ వైషు మీరిద్దరూ అల్లరి చేయకుండా అమ్మని విసిగించకుండా ఉంటే నేను కలకత్తా నుంచి మీకు డ్రెస్సెస్ టాయ్స్ అన్నీ తెస్తాను, ఓకేనా అన్నాడు ఉదయ్. కలకత్తాలో ఏదో సెమినార్కు ఉదయ్ అటెండ్ అవ్వాల్సి రావడంతో వెళ్ళక తప్పడం లేదు. మరి చాక్లెట్సో అర్జున్ వెంటనే అడిగాడు. డాడీ నాకు బార్బీ కావాలి, వైషుకి అవి తప్ప ఇంకేం అక్కర్లేదు.